ఏమైందండి అంత టెన్షన్ పడుతున్నారు? ఈ నెల బిజినెస్ సరిగ్గా జరగలేదే. ఇంటి లోన్ కట్టడానికి డబ్బులు సరిపోవట్లేదు. ఎంత తక్కువ పడుతున్నాయండి? 50,000. ఎలా అరేంజ్ చేయాలో ఏం అర్థం కావట్లేదే. నా అకౌంట్కి 50,000 ఎవరు పంపించారు? నేనే పంపించాను మామయ్య. ఎక్కడమ్మా ఈ డబ్బులు? నాకెందుకు పంపించావు? హలో డాడీ, మామయ్యకి అర్జెంట్గా 50,000 అవసరం ఉన్నాయి. మీ దగ్గర ఉంటే వేస్తారా? ఎందుకమ్మా వాళ్ళ ఇబ్బందులలో మనం పడడం? రేపు పొద్దున వాళ్ళ డబ్బులు మనకు రిటర్న్ ఇవ్వకపోతే ఒక్కరు ముఖాల్లో ఒకరం మేము చూసుకోలేము. అవసరమా చెప్పు? అంటే కుదరదా నాన్న? కుదరదమ్మా. హలో అన్న, ఒక 50,000 కావాలి. ఎందుకు? మామయ్యకి అవసరం ఉన్నాయంట అన్నయ్య. పాపం ఒక్కడే ఎలా అరేంజ్ చేసుకోవాలని చెప్పి బాధపడిపోతున్నాడు. ఆయనకి కష్టం వస్తే నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతున్నావు రేఖ? ఒక అన్నగా చెప్తున్నా, వాళ్ళ కష్టాల్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. అనవసరంగా నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది. బాయ్. ఎక్కడమ్మా ఈ డబ్బులు? నాకెందుకు పంపించావు? సగం డబ్బులు డాడీ ఇచ్చారు, సగం డబ్బులు అన్నయ్య ఇచ్చారు మామయ్య. ఎందుకమ్మా వాళ్ళని ఇబ్బంది పెట్టావు? అందరం ఒకటే ఫ్యామిలీ కదా మామయ్య. మీకు కష్టం వస్తే మాకు కష్టం వచ్చినట్టే కదా. సిచ్యువేషన్ చాలా తెలివిగా నడిపించింది కదా నా కోడలు. ఇలాంటి వాళ్ళు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు బంగారమే.